ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 9వ తారీఖున రైతులకు 2 లక్షల 9 సోనియా గాంధీ జన్మదినం నాడు రైతులకు రుణమాఫీ చేస్తారని మాటిచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు ఎలాంటి ఆంక్షలు లేవు. ఇంట్లో ఒక్కరికే ఇస్తానే ఆంక్ష లేదు. ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి ఒక్కరికే మాఫీ అవుతాయి, ఇద్దరికి ఉండే లోన్ మాఫీ కాదు. సంవత్సరము దాటి మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు వచ్చింది. ఇవాళటి వరకు రుణమాఫీ పూర్తి కాలేదు. నేను 1,00,000 ఇస్తానా, నేను 2 లక్షలు ఇస్తానది నిజమే, 2 తులాలు ఇస్తానది నిజమే. కష్టం చేసి 1,00,000 ఇచ్చినా తులం బంగారం ఇచ్చినా వాడెవడో ఓటేస్తే తులం బంగారం ఇస్తా 1,00,000 ఇస్తాడు. అవి వస్తే నేను ఈయనకి ఇస్తానా, వాడు నాకు ఇస్తలేను, నేను ఈయనకి ఇస్తలేను, నేనేం చేస్తాడు. నేను చెప్పిన పిల్లగాని నిజమే కదరా, వాడు ఇచ్చినప్పుడు నీకు ఇస్తాడు, నీ భార్యనైతే దొరకపోరా అని చెప్పి గ్యారంటీ. ఏం గ్యారంటీ రా సార్ అంటే ఇదేనా కాంగ్రెస్ గ్యారంటీ అని చెప్పిన. ఇవాళ ప్రతి అంశముల మోసమే, ప్రతి అంశముల దగ, ప్రతి అంశముల ఎలా హైదరాబాద్లో హైడ్రా, అదో పెద్ద హైడ్రామా. వాడు ఒక్క నాగార్జున నీళ్ళు కూలగొట్టిండు, బల్చినోంది. ఇక మిగతా వాళ్ళందరూ దీనిలో కూలగొట్టిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.